చేస్తుంటారు. చెప్పుల కంపెనీలో పనిచేస్తాను. ఎట్లా ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం అవుతుంది కదా? బాగానే ఉందండి పరిస్థితి. బాగుందా? పర్వాలేదు. కాకపోతే ఏంటంటే అనుకున్న తొందరగా రావట్లేదు కదా, కొద్దిగా జనాలు ఆ, ఈ చేయట్లేదు తొందరగానని కొద్దిగా ఆందోళన పడుతున్నారు. ఇవి పథకాలా? అదే ఇప్పుడు చాలా ఇచ్చాడు కదా పథకాలు, అవన్నీ కూడా ఎక్కువ సంవత్సరం అయినా కానీ ఇంకా ఏం రావట్లేదు అన్నట్టుగా ఉన్నారు. అదే నిదానంగా ఒకటి వస్తున్నాయి. అది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ఇచ్చేసాం సూపర్ సిక్స్ అని చెప్తున్నారు చంద్రబాబు గారు ఏమో. ఇస్తున్నాడు కాదే, అంత తొందరగా అవ్వాలంటే అవ్వదు కదా. ఆయన ఎక్కింది సంవత్సరం అవుతుంది కదా జరిగి. నిదానంగా ఒకటి చేసుకొస్తుంటే కొంతమంది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎవరికి దోచింది. అయితే ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగానే. అంటే ఎందుకని ఇవ్వలేదంటారు సంవత్సరం పూర్తయినా కూడా పథకాలు? ఇవ్వలేదంటే ఇప్పుడు బాగా అప్పుల్లో కూలిపోయిందండి. జగన్ బాగా అప్పులు చేశాడు కదా, అవన్నీ కవర్ చేసి రావాలంటే సామాన్య, దానికోసం కొంచెం లేట్ అవుతుంది అంతే. అంతకంటే ఇంకేం. జనాలు ఏమంటున్నారు, పథకాలు రావట్లేదు అని అనుకుంటున్నారు? కొంతమంది ఒక్కొక్కలాగా అంటున్నారు. రాలేని వాళ్ళేమో రాలేదు అంటున్నారు, వచ్చిన వాళ్ళేమో బాగానే ఉన్నది అంటున్నారు. అంటే అమ్మఒడి అనేది 15,000 అన్నాడు, 13,000 వేసారని కొంతమంది అంటున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు అందరికీ వేస్తున్నారు, ఒక్కొక్కరికి వేసాడని కొంత దానికోసం కొద్దిగా ఆందోళన ఉందంటే. పడుతున్నాయి అమౌంట్ పడుతున్నాయి. మీ చుట్టుపక్కల మిత్రులు? మా చుట్టుపక్కల వాళ్ళకి కొంతమంది పడ్డాయి, రాని వాళ్ళేమో రావట్లేదు. అది మీ ఇంట్లో ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు? లేరండి. మీ చుట్టుపక్కల వాళ్ళు మా చుట్టుపక్కల పడుతున్నాయి అమౌంట్? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది చంద్రబాబు పరిపాలన. పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి నేనుంటే కనుక ఇంకా బాగా చేసేవాడిని, ఆ పథకాలు ఈ పాటికే ఇచ్చేసేవాడిని అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజమేనంటారా? ఆయన చెప్పేదోటి చేసేదోటి అండి, తెలియదు ఏమున్నది. ఆయన చెప్పేదాన్ని అబద్ధాలు ఎక్కువ చెప్తుంటాడు. ఆయన చెప్పేది ఏది కరెక్ట్గా ఉండదు. ఒకటి చెప్తాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమి ఉండదు. ఇక ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు సపరేట్గా ఏం లేదుగా, ఆయన కలిసే ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఆయన చేయాల్సింది చేస్తున్నాడు. ఆయన పర్వాలా, ఆయన దగ్గరికి వచ్చిన సమస్య ఏదైనా కానీ బాగానే చేస్తున్నాడు, సాల్వ్ చేస్తున్నాడు. మొత్తంగా టోటల్గా ఏమంటారు, మంచి ప్రభుత్వమేనా? పర్వాలేదు, పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్వాలేదు.